పైన ఒకసారి భయం అప్పుడే ఉండలేదు. ఎవరైనా చిట్టిస్తారా నీకు? మీరు పోయే పని అవసరం లేదు. ఆయన అక్కడ మిట్టేమరి సాములు ఉండే ముందు గుండ్లా ఆయన ఊర్లో ఫోను ఇక్కడ కంజపల్లిలో ఆశ్రమంలో ఎవరు ఉన్నారంటే దీపావళి స్వామి కూడా ఉన్నాడు. ఆయన స్నేహితుడే, నాకు స్నేహితుడే ఆయన. పాపం చాలా వాళ్ళు అంతా మాకంతా వీళ్ళు ఇంకొక ఆయన వస్తూ ఉండే మల్లిగమ్మ కూడా ఇట్లా కోసం ఇస్తుండే. ఎవరన్నా రాని స్వామి రండి కూర్చోండి అని చెప్పండి. ఇక్కడ ఏమి విశేషం అంటే అమ్మవారు ఉన్నారు, పార్వతీదేవి ఉన్నారు, శివ పార్వతి విశాగ్ని అనేది దానికి ఒక కథ ఉంది. అది మీరు చెప్పలేపరు, నేను అక్కడ చెప్తా ఉన్నాను. అక్కడ విశాగ్ని అది సారీ కనిపిస్తుంది అటుకి. ఆమె విశాగ్ని అంటే ఏమి, పాపాగ్ని అంటే ఏమి, రెండుకి ఏం సంబంధము అనేది అన్నీ అక్కడ చెప్తా ఉన్నాను నేను. దావ ఎక్కడ అంటారు, దావా బస్సులు అవన్నీ వచ్చేదనుకుంటే రూట్ చూపించచ్చు, లేదు బస్సులు వచ్చేలేదు. కార్లు బైకులు ఉంటే వాళ్ళు కావాలంటే వస్తారు. పోండి, అక్కడ మంచి ప్లేసు, అది పాత ప్లేసు, ఈ విచారాలన్నీ తెలుసు కదా నాకు, అన్నీ చెప్పి పంపిస్తాను. మీరు అప్పుడు గౌరవంగా భావించుకొని అందరూ గోయిందా, వాళ్ళు గోయిందా, మేము గోయిందా. రేపు ఇక్కడ మహిమ ఏమి స్వామి అంటారు, అక్కడ వచ్చి మమ్మల్ని ఇక్కడ విశేషం ఏమి అంటారు, వింటారా? నీవు డబ్బులు ఇవ్వద్దు, వింటావా? నేను ఇంకా కూర్చో అక్కడ, నేను చెప్పేంత వరకు కూర్చో. ఆమె నీకు ఏ క్వశ్చన్కి వాళ్ళు అడుగు, నేను చెప్తాను. నువ్వు డబ్బు ఇచ్చేకి రావద్దు అని చెప్తాను. అంతా చెప్పినా ఇంకా ఇచ్చేకి రావద్దు అంటాను అని నాను కదా, వాళ్ళే ఇస్తారు. వాళ్ళే పాదాలకు నమస్కారం చేసి నా చేతిలో ఆశీర్వాదం తీసుకొని స్వామి నేను ఇంతగా అంతా ఉండలేదు, ఇప్పుడు నేను ఎట్లున్నాను, రైతుగా ఉన్నాను, నువ్వుగా చిప్పడాపు వల్ల ఇంట్లో ఉండల్లా, స్వామిడికి వల్ల అది కొంచెం స్వామి చేస్తా. అట్లా ఎక్కడుంటే అట్లాగా ఉండాలి, అక్కడే ఉంటే అన్నీ పోతా. అదే ఉంది, నేను అక్కడే ఉన్నాను. ముందు ఇంకా ఉన్నాను, ధ్యానం చేసుకొని ఉన్నాను అంతే. స్వామి సేవ చేసుకొని ఇప్పుడు ఆ స్వామి సేవ చేస్తాను. కూర్చోండి, నెమ్మదిగా కూర్చొని. ఎవరే రాని స్వామి, మనకు శత్రులైనా వచ్చినారు అనుకో, ఏదో మా పైన పడాలని ఒక శత్రువుని పంపించింటాడు స్వామి పరీక్ష చేయాలని. ఆ శత్రువుని మమ్మల్ని చూసేంత వేలకు మాలో హృదయంలో నుంచి వచ్చే వాక్యాలు ఆ ఫలితాన్ని చూసి డల్సుడి ఆంజనేయ స్వామి ఇక్కడమైంది, ఇక్కడే వాళ్ళు బంద్ చేసేస్తారు, డల్ అయిపోతారు, మీ పాదాలు కిరణైపోతారు. అట్లాగా మన వచనాలు అట్లా ఉండాల. ఏమీ వద్దు వాళ్ళకు, ఏమీ వద్దు వాళ్ళు పాపం, వాళ్ళు ఏమి తీసుకుంటారు, మీ దగ్గర ఏముంది అని. అట్లాగా ఉంటుంది. నేనంటే చేస్తాను, మాకు ఉంది, చేస్తాను. బియ్యాలా చేస్తాను. ఇక్కడ ఉన్నారు కంజపల్లి వాళ్ళు, అక్కడ చేస్తా ఉండ్రి. వాడిని ఆరాధన చేసి ఆ స్వామి ఆరాధన చేస్తారు, ఇవన్నీ చేస్తారు. వాడిని ఆరాధన నిలిపేసిండల్లా, పిల్లోళ్ళు అంతా వాళ్ళు వీళ్ళు చేసి కొన్నాళ్ళు బాగా చేసి చెప్పు ఒకనా. వీళ్ళు బీహార్ వాళ్ళు, మా దీంట్లో అక్కడ పాపాగని మఠం దగ్గర బిల్డింగ్లు పని చేస్తా ఉన్నారు. టైల్స్, గ్రానైట్ రాళ్ళు, ఆ పను ఎవరెవరు ఉన్నారు. అక్కడ నేను మాది ఉంది ల్యాండ్, నేను ఇచ్చేసినాను. అయినా ఉద్యోగ పనులు జరుగుతాను. అక్కడ వాళ్ళు ఈ ల్యాండ్, ఈ జమీన్ మా ఊరు చైర్మన్ది, మా ఇంటి పక్కన ఉన్నారు. ఏమో దీన్ని అమ్మేయాలని చూస్తుంది, ఎక్కడ దావే లేదు.
అక్కడికి వస్తే ఈసారి గేట్లోనే నా ఫోన్ నెంబర్ వేసినాను, మాది బిసాగిని స్వామి అని చెప్పండి, వచ్చేస్తాను. ఊర్లో ఉన్న ఎవరు అక్కడ ఫోన్ నెంబర్ వేసినాను, ఎవరైనా దూరం ఇంకా వస్తారో ఫోన్ చేస్తే వెళ్ళొస్తాను.